తయారు చేసే విధానం చూద్దామా. వెజిటేబుల్ సలాడ్. ఫస్ట్ బీన్స్, పీచు, కార్ను, క్యారెట్ అవి వేసుకున్నానండి. వేసుకున్నాక నెక్స్ట్ వెజిటేబుల్, తర్వాత క్యాబేజీ అండి. క్యాబేజీ బాయిల్ చేసుకోవాలండి. అన్ని వెజిటేబుల్స్ బాయిల్ అనేది చేసుకోవచ్చు, జస్ట్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను కొన్ని ఫ్రై చేసుకున్నాను, కొన్ని బాయిల్ చేశాను. క్యారెట్ అండి, క్యారెట్ వేసుకున్నాము. కాలీఫ్లవర్ అండి వేసుకున్నాను, కాలీఫ్లవరు. బ్రోకలీ అండి, ఇది బ్రోకలీ కూడా వేసాను. చూసారుగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవడమే. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా తినేయచ్చు. నేను కొన్ని జీరా పౌడరు, ధనియా పౌడర్ వేయాలండి. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మీకు వెజిటేబుల్స్ అన్నీ చూపిద్దామని ఒకసారి మళ్ళీ. చూసారా కలర్ఫుల్గా. ఇది జిమ్కి వెళ్ళే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ అండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్స్ ఇలా జస్ట్ తినేయడమే. ఇందులో చికెన్ వేసుకోవచ్చు, ఎగ్ వేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. లేదు మీకు ఎగ్ చికెన్ ఇష్టం లేదనే వాళ్ళకి కూడా, వెజ్ అనే వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. సరే ఎంత బాగుందో, కలర్ఫుల్గానే ఇలా తినేయడమేనండి. చూసారా. ఇప్పుడు నాకు కొంచెం ఎండు మిరపకాయలు ఉంటాయి కదండి, అవి మిక్సీ చేసినవి ఉంటే వేసుకోవచ్చు. మీరు మిక్సీ చేసని వేసుకోవచ్చు. ఇది ఎండు మిరపకాయలు పౌడర్ అండి. ఎండుమిర్చి, ఇది జీరా పౌడర్ అండి. కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ధనియా పౌడరు, జీరా పౌడరు, కొంచెం బ్లాక్ సాల్ట్ అండి. ఇందులో బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొంచెం మసాలా టైప్ లాగా ఉంటుందండి. కొంచెం అదే చాట్ మసాలా లాగా ఉంటుంది కదండి, అదండి. మనకి ఇష్టం ఉంటేనే వేసుకోవాలండి, లేకపోతే లేదు. దాన్ని మిక్స్ చేసుకోవాలి. అవకాడో కూడా వేసుకోవచ్చండి ఇందులోని. అవకాడో పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. నాకు అవకాడో అది పేస్ట్ లాంటిది ఒక లిక్విడ్ లాగా ఉంది, క్రీమ్ లాగా, అది వేస్తున్నానండి. ఇది అది లేకపోయినా పర్వాలేదు మనకి. చూసారా వెజిటేబుల్స్ ఇలా ఇట్లా డైరెక్ట్గా తినేయచ్చండి. కొంచెం ఇలా పైన వేసుకోవడానండి కొద్దిగా, అంతే. సలాడ్ రెడీ. చూసారా కలర్ఫుల్గా ఉంది. ఇది ఇద్దరికి సరిపోతుందండి. ఇది అంతేనండి, రెడీ. సలాడ్ రెడీ అండి, అంతే. చూడండి ఎంత బాగుందో టేస్ట్గా. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాకు చెప్పండి కామెంట్ ద్వారాగా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా ఎలా ఉందో.